హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు 3 శుభవార్తలండి. సో ఇప్పుడే అందిన తాజా వార్త. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఒక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకు మోదీ సర్కార్ గిఫ్ట్ అండి. కొత్తగా ఆన్లైన్ పోర్టల్ సేవలు. దేశంలోని పెన్షనర్ల సౌకర్యం కోసం పెన్షన్ మరియు పెన్షనర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పోర్టల్ తీసుకొని వచ్చిందండి. సో ఇది పెన్షన్ విధానంలో పారదర్శకత, సౌలభ్యాన్ని పెంచే లక్ష్యంతో రూపొందించబడింది. మీరు రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగి అయినా లేదా ఇంట్లో ఇలాంటి వారు మీ ఇంట్లో ఎవరైనా ఉన్నా మీకోసం ఈ వార్త అండి. సో కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ పెన్షన్లకైతే పెద్ద శుభవార్త చెప్పింది. ప్రభుత్వం నుంచి రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ పొందుతున్న వ్యక్తుల సౌకర్యార్థం కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పోర్టల్ను అయితే రూపొందించింది. ఈ కొత్త ఆన్లైన్ పోర్టల్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాము. సో ప్రాసెసింగ్ను ఒకే చోటికి ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పోర్టల్ అనేది 5 రకాల బ్యాంకులకు చెల్లింపు సేవలకు పాటు పెన్షన్ ప్రాసెసింగ్ను ఒక్క చోటికి తీసుకుని వస్తుంది. డిజిటల్ ఇండియా లో భాగంగా ఈ దేశంలో పెన్షన్ సేవలను డిజిటలైజ్ చేయడంతో పాటు పెన్షన్దారుల జీవితాన్ని మరియు సులభతరం చేసేందుకు ఈ పోర్టల్ను ప్రారంభించినట్లుగా పెన్షన్ల సంక్షేమ శాఖ ప్రకటించింది. వాస్తవానికి వయసు మీద పడి బ్యాంకుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరగడం కష్టంగా ఉండే చాలామంది వృద్ధులకు, పెన్షనర్లకు ఇది ఉపయోగకరంగా అయితే ఉంటుంది. ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా సమాచారం. ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పోర్టల్ ప్రధాన లక్ష్యం వచ్చేసి పెన్షన్ సంబంధిత సేవల్లో పారదర్శకత తీసుకురావడంతో పాటుగా సేవలలో సామర్థ్యాన్ని పెంచడం అయితే ఉంది. సో ఇందులో పెన్షనర్లకు సంబంధించి వ్యక్తిగత అలాగే సర్వీస్ వివరాలు పొందుపరిచి ఉంటాయి. అలాగే పెన్షనర్స్కు వారి పెన్షన్ ఆమోదం గురించి ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా తెలియజేయబడుతుంది. ఇది వారు ఎప్పటికప్పుడు వివరాలను అందుకునేలాగా దోహదపడుతుంది. ఇది పెన్షనర్ తన పత్రాలను ఆన్లైన్లో సమర్పించడానికి వాటిని డిజి లాకర్లో సేవ్ చేసుకుంటాడు. ఎలక్ట్రానిక్గా పీపీఓని జారీ చేయడాన్ని ఈ సౌకర్యాన్ని అయితే కల్పిస్తుంది. కొత్త పెన్షన్ పోర్టల్ ప్రారంభంతో 5 బ్యాంకులకు చెందిన పెన్షనర్లు తమ పెన్షన్ సంబంధిత వివరాలను, లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ స్థితి అంటే ఫామ్ 16 స్వీకరించిన మొత్తం వివరాలు, పెన్షన్ స్లిప్ వంటి వివరాలను పొందగలుగుతారండి. సో పోర్టల్ను బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ సంబంధిత సేవలతో అనుసంధానం చేయడం పూర్తయింది. పెన్షన్ ప్రాసెసింగ్, చెల్లింపులు ఎండ్ టు ఎండ్ డిజిటలైజేషన్ ఉండేలాగా పోర్టల్ రూపొందించబడింది. గతంలో ఈ సదుపాయం కేవలం ఎస్బీఐ పెన్షనర్లకు మాత్రమే ఉండేదని మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఇటీవల ఈ సదుపాయం వచ్చేసి వివిధ కెనరా బ్యాంక్ అని, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని, బ్యాంక్ ఆఫ్ బరోడా అని, సో ఈ విధంగా వివిధ బ్యాంకులకు కూడా వర్తిస్తుందండి.